తెలుగు అమ్మాయి చాందిని చౌదరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ఏవం. నవదీప్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రకాష్ దంతలూరి దర్శకుడు. 2010లో వచ్చిన ఓం శాంతి తర్వాత ప్రకాష్ దంతలూరి దర్శకత్వం వహించిన సినిమా ఇదే కావడం గమనార్హం. మరి ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆదరించిందో చూద్దాం. వికారాబాద్ పోలీస్ స్టేషన్లో కొత్తగా జాయిన్ అవుతుంది సౌమ్య. అసలు ఆడపిల్లలు కష్టపడడానికి పనికిరారు అనే మైండ్ సెట్ మధ్య పెరిగి తనను తాను నిరూపించుకోవడం కోసం ఈ పోలీసు ఉద్యోగం సాధిస్తుంది. సరిగ్గా సౌమ్య డ్యూటీలో చేరినప్పటి నుండి వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో సినిమా హీరోల పేర్ల మీద యువతులను మోసం చేయడం, చంపడం గట్రా జరుగుతుంటాయి. ఈ కేసును ఇన్స్పెక్టర్ అభిరామ్తో కలిసి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెడుతుంది. ఈ క్రమంలో అభిరామ్ గురించి, ఈ తప్పులన్నీ చేస్తున్న యుగంధర్ గురించి కొన్ని నమ్మలేని విషయాలు తెలుసుకుంటుంది. అసలు ఎవరి యుగంధర్? ఎందుకని వయసుకు వచ్చిన అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నాడు? ఆ యుగంధర్ను సౌమ్య పట్టుకోగలిగిందా వంటి ప్రశ్నలకు సమాధానం యావం. చాందిని చౌదరి ఈ చిత్రంలో మొదటిసారి పోలీస్ ఆఫీసర్గా నటించి ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ లో పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఏ మాత్రం దానికే రీఇంట్రడ్యూసింగ్ అనే టైటిల్ కార్డు వేయాల్సిన అవసరం ఏముందో అర్థం కాదు. జై భారత్ రాజ్ నటించడానికి ప్రయత్నించాడు, కానీ పాత్రను పండించలేకపోయాడు. వశిష్ఠ సింహ ఈ సినిమాకి అసలైన హీరో అని చెప్పారు. నెగిటివ్ రోల్ అయినప్పటికీ వశిష్ఠ సింహ తనదైన నటన, బాడీ లాంగ్వేజ్ తో విశేషంగా అలరించాడు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీతో వశిష్ఠ సింహ యుగంధర్ పాత్రను అద్భుతంగా పండించాడు. గోపరాజు రమణ సహాయ పాత్రలో పర్వాలేదనిపించుకున్నాడు. కీర్తన శేష్, నీలేష్, మండలపు ద్వయం అందించిన సంగీతం సినిమాకి ఏకైక ఎసెట్ అని చెప్పాలి. ముఖ్యంగా నేపథ్య సంగీతం చాలా బాగుంది. సన్నివేశంలోని ఎమోషన్ ఎలివేట్ చేస్తూ చక్కని సాహిత్యంతో కూడిన నేపథ్య సంగీతం సినిమాను ఎలివేట్ చేయడానికి చాలా ప్రయత్నించింది. దర్శకుడు ప్రకాష్ దంతలూరి రాసుకున్న కథ బ్రీత్ అనే హిందీ వెబ్ సిరీస్ ను మరికొన్ని బెంగాలీ సినిమాలను గుర్తు చేస్తుంది. అయితే కథనం రాసుకున్న విధానం మాత్రం కనీస స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఒక్క క్లైమాక్స్ సీన్ తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా ఆకట్టుకునే అంశం కూడా సినిమాలో లేకపోవడం గమనార్హం. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ గట్రా టెక్నికల్ అంశాల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిందేం లేదు. ఒక థ్రిల్లర్ సినిమా, అది కూడా స్ప్లిట్ పర్సనాలిటీ నేపథ్యం అంటే నవ్యత చాలా ముఖ్యం. పాయింట్ ఒక్కటే కాదు, ఆ పాయింట్ను డీల్ చేసే విధానం కూడా బాగుండాలి. ఈ విషయాన్ని దర్శకుడు సీరియస్గా తీసుకోకపోవడంతో ఏవం శుక్రవారం వచ్చి సోమవారానికి జనాలు మర్చిపోయే సినిమాగా మిగిలిపోయింది. అయితే వశిష్ఠ సింహ కెరీర్కి మాత్రం ఈ సినిమాలోని సన్నివేశాలు ఒక చక్కని పోర్ట్ఫోలియోలా పనిచేస్తాయి.